ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజు సౌందర్య లహరిలోని 31వ శ్లోకం గురించి మనము విందాం. ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే సకల జన వశీకారము రాజవశ్యత లభిస్తుందని చెప్తూ ఉన్నారు. నైవేద్యం తేనె పాలు నైవేద్యం పెట్టాలి. ఎన్ని రోజులు పారణ చేయాలంటే 45 రోజులు పారణ చేయాలి. రోజుకి వేసాలు చొప్పున పారణ అయితే చెయ్యాలి. ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తూ ఉన్నారంటే శ్రీదేవి యొక్క భక్త వాత్సల్యాన్ని నిరూపించారు. లోకంలోని తంత్ర మార్గాలన్నీ నిష్ప్రయోజనములని శ్రీదేవి పట్టుబట్టి శివునిచే శ్రీ విద్యా తంత్రాన్ని లోకంలో అవతరింపజేసిందని చెప్పబడింది. అయితే శ్లోకం గురించి అయితే మనము విందాం. చతుష్ట్యా తంత్రైః సకలమతి సంధాయ భువనం స్థితస్తతస్థిద్ధి ప్రసవ పరతంత్ర పశుపతి పునస్త్వం నిర్బంధ దఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. ఇది శ్లోకం అన్నమాట. టీకా గురించి అయితే మనము విందాము. ఓ జగన్మాత తత్ ఆయా సిద్ధి ప్రసవ పరతంత్రైః తంత్రముల ప్రయోజనముల ఇష్టపడునవైన చతుష్ట్య మహామాయా సంభారాదులగు 64 సంఖ్య గల తంత్రైః తంత్ర గంధముల చేత సకలం భువనం సమస్త ప్రపంచమును అతి సంధామ మోహ పెట్టి వంచింపజేసి పశుపతి శివుడు స్థిమితముగా నుండెను. పునః మరల తత్వత్ నిర్బంధాత్ నీ నిర్బంధము వలన సమస్తమైన పురుషార్థ చతుర్విధ పురుషార్థములను ఏక ఘటన ముఖ్యముగా సమకూర్చుట యందు స్వతంత్రమైన తే నీ యొక్క తంత్రం శ్రీ విద్యాతంత్రములు ఇదం ఈ చెప్పబడుచున్న దాన్ని క్షితితలం భూతల వాసులుద్దేశించి అవాతీతర్త్ అవతరింపజేసను అని టీకాలు చెప్తూ ఉన్నారు. తర్వాత తాత్పర్యం అయితే విన్నాం. తల్లి జగజ్జనని పశుపతి అయిన శివుడు జీవులను తృప్తిపరచుటకే వివిధ విధాన ప్రక్రియలతో రకరకముల ఫలితములనిచ్చు 64 రకముల తంత్రములను ఈ లోకమునకు ఇచ్చి జీవులను మోహ వ్యామోహాల్లో చిక్కుకునేటట్లుగా చేయగా ఆ విధంగా మోహమునందు పడకుండాటకు బిడ్డలైన జీవులందు వాత్సల్యంతో నీవు నీ భర్త అయిన శివుని ప్రేమతో నిర్బంధ పెట్టగా పరమ పురుషార్థప్రదమైన నీదైన శ్రీ విద్యాతంత్రమును ఈ భూలోకవాసులకు ప్రసాదింపజేసెను. వివరణలో అయితే విందాం. భైరవాష్టకములైన తంత్రములన్నయో గలవు. వీటి వివరములను అవి అందజేయు ప్రతిఫలములను స్థలాభావముచే ఇక్కడ చెప్పట్లేదన్నమాట. గ్రంథగత చెప్తూ ఉన్నారు. ఈ తంత్రములన్నీ చిరుతేళ్ల వంటి ఆకలి తీరుటకు ఉపయోగపడుట కన్నా అన్న హితవును తగ్గించటలో ఈ చిరుతిళ్ళు ప్రాధాన్యం వహించును. అయినను చాలా మందికి అన్నము కన్నా చిరుతిళ్ల పైన మక్కువ ఎక్కువ ఉండును. అవి తాత్కాలికమైన ఆర్తిని తీర్చగలవే గాని శాశ్వతమైన అన్నహితమును కాదు. తద్వారా ఆరోగ్యమును చేకూర్చలేవు. అట్లే మోక్ష సంబంధముకు శాశ్వత ఆనందమునకు దారితీయలేనివయు కేవలం ఇంద్రియ సుఖములకే పరిమితమగును. ఫలితములను చేకూర్చగలవి మాత్రమే ఈ తంత్రములు. దూరదృష్టి ఉత్తమ లక్ష్య సిద్ధి లేని వారే సాధారణంగా జీవుల్లో ఉందురు. అట్టి వారు పశుపతి కల్పించి ఇచ్చిన 64 తంత్ర విషయంలో పడి అసలు ఈ విషయమును మరచుట జగజ్జనని గమనించండి. విశ్వమంతి నుండి ఉన్నది బ్రహ్మమని చెప్పునది బ్రహ్మ విద్య కాగా తనను గురించి చెప్పునది ఆత్మవిద్యను. ఈ రెండింటిని సమన్వయ పరుచునది శ్రీ విద్య. ఈ కారణం వలనే మహత్తర ప్రయోజనమును మహోపయోగకరమైన లక్ష్యమును గలదిగా శ్రీ విద్య చెప్పడను. మిగిలిన తంత్రములన్నీ మిఠాయి దుకాణములు తినుబండారములు వంటివి. ఆ తినుబండారములన్నింటినీ తినవలసిందిగా అవసరమున్నదా? అవసరం లేదు. అయినను వాటిని గమనించుట తోడనే ఆకర్షితుల వ్యామోహపడుట సామాన్యంగా జరుగుతుంది. ఈ విధంగా సకల తంత్రములు జీవులను ప్రలోభ పెట్టుట జగజ్జనని అమ్మవారు జీవులలో ఇట్టి ప్రభువుల్లో పడకుండా వారికి అసలైన శ్రీ విద్య
తంత్రమును ప్రసాదింపజేసి వారు మోక్షమును పొందుటకు దోహదకారి అయ్యనమాట. ఈ విధంగా మనము 31వ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత 32వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.